హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సాగర్ సార్ క్లాసెస్ అండ్ ఇండియన్ ఎకానమీ. మీకు ఈ వీడియోలో బడ్జెట్ 2025-2026 టాప్ 10 క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లలో వచ్చిన క్వశ్చన్స్ను బేస్ చేసుకొని కొంత అనాలిసిస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను కీ టాపిక్స్ నుండి. సో ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే ముందు నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ బడ్జెట్ కీ ఫిగర్స్ పైన ఒక వీడియో చేశాను, అది రెఫర్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు వీడియోను పాజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆన్సర్ చూడండి, రైట్? సో లెట్ స్టార్ట్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 2025-2026, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్. సో ఇంటర్నల్ డెప్ట్లో మన దేశంలో తీసుకున్న ఇంటర్నల్ డెప్ట్ కాంపోనెంట్లలో ఏది లార్జెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది? సో దీస్ ఆర్ ద ఆప్షన్స్: 14 days ట్రెజరీ బిల్స్, 91 days ట్రెజరీ బిల్స్, మార్కెట్ లోన్స్, వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్. సో దీంతో పాటుగా వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, లైక్ 182 days అని, లేకపోతే 365 days అవన్నీ ఉంటాయి ఆప్షన్స్. సో వీటిలో ఏది వచ్చినా కూడా, సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ హియర్? So just as I said, pause it and answer it, right? సో ఆన్సర్ వచ్చేసి 14 days ట్రెజరీ బిల్స్. సో వీటిలన్నిట్లలోకి వెళ్ళి డిఫరెంట్ వేస్లలో ఇంటర్నల్గా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ తీసుకుంటూ ఉంటుంది, ఇంటర్నల్ డెప్ట్ చేస్తుంటే విత్ ఇన్ ది కంట్రీ. సో వీటిలో ఎక్కువ లార్జెస్ట్ కాంపోనెంట్ అంటే 14 days ట్రెజరీ బిల్స్ ద్వారా ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేసుకుంటూ డెప్ట్ని రేజ్ చేస్తుంది అన్నట్టు. ఇది ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, which of the following contributes the highest share to the India's gross tax revenue for the fiscal year 2025-2026? సో ట్యాక్స్ రెవెన్యూ ఏ కాంపోనెంట్ హైయెస్ట్ షేర్ని ఇస్తుంది ఇక్కడ? ఆప్షన్ చూడండి: జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. ఆన్సర్ వచ్చేసి జిఎస్టీ. సో జిఎస్టీ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాను అనుకోండి, so what will be your answer? Definitely it is income tax. Next, which of the following is the largest source of non-tax revenue for the central government in 2025-2026? Options: interest receipts, dividends and profits, fiscal services, external grants. So answer వచ్చేసి dividends and profits. Next we have, which sector receives the highest allocation under capital expenditure for year 2025-2026? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఏ సెక్టార్ హైయెస్ట్గా దానికి అలొకేట్ చేశారు? ఏ సెక్టార్కు హైయెస్ట్ అలొకేషన్ జరిగింది బడ్జెట్లో? ఆప్షన్స్: డిఫెన్స్ సర్వీసెస్, రైల్వేస్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అండ్ అగ్రికల్చర్. అంటే ఇందులో ఏ సెక్టార్కు ఎక్కువ బడ్జెట్ని అలొకేట్ చేశారు? ఆన్సర్ వచ్చి రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. నెక్స్ట్ వీ హ్యావ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసీవ్స్ ద హైయెస్ట్ అలొకేషన్ అండర్ సోషల్ సర్వీసెస్ ఫర్ ఇయర్ 2025-2026? ఆప్షన్స్: ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్ అండ్ వాటర్ సప్లై. ఇవి సోషల్ సర్వీసెస్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, వాటర్ సప్లై. దీంట్లో హైయెస్ట్ అలొకేషన్ దేనికి జరిగింది? ఆన్సర్ వచ్చి ఎడ్యుకేషన్. Next question, which union territory without legislature has the highest projected revenue expenditure for 2025-2026? ఏ యూనియన్ టెరిటరీలో విత్ లెజిస్లేచర్, వితౌట్ లెజిస్లేచర్ ఉంటాయి. సో వితౌట్ లెజిస్లేచర్తోని ఏ యూనియన్ టెరిటరీకి హైయెస్ట్ ప్రొజెక్టెడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏ స్టేట్కి ఏ యూనియన్ టెరిటరీకి ఉంది? ఆప్షన్స్: అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ డయ్యూ, లడాక్. ఆన్సర్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వీ హ్యావ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ డిస్బర్స్మెంట్స్? సో మనకు తెలుసు కన్సాలిడేటెడ్ ఫండ్ అని ఉంటుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది, పబ్లిక్ అకౌంట్ ఉంటుంది, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. 3 ఫండ్స్ ఉంటాయి. సో పబ్లిక్ అకౌంట్లోకి వెళ్ళి
రిసిప్ట్స్ ఉంటాయి, డిస్బర్స్మెంట్స్ ఉంటాయి. సో డిస్బర్స్మెంట్స్ కింద అంటే డిస్బర్స్మెంట్స్ అంటే ఖర్చులు అంటే వ్యయాలు బేసికల్లీ, రిసిప్ట్స్ అంటే ఆదాయాలు. సో పబ్లిక్ అకౌంట్ కింద లార్జెస్ట్ కాంపోనెంట్ డిస్బర్స్మెంట్స్ ఏంటి, ఇందులో ఎక్కువ దేని ఖర్చులు అవుతున్నాయి? ఆప్షన్స్: నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్, స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్, రిజర్వ్ ఫండ్స్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్. ఆన్సర్ వచ్చేసి నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్. దీనికి ఎక్కువ డిస్బర్స్మెంట్, దీనికి ఎక్కువ ఖర్చులు అన్నట్టు, దీని కింద ఎక్కువ వ్యయం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ది హైయెస్ట్ ప్రొజెక్టెడ్ ట్యాక్స్ రెవెన్యూ? ఇంతకుముందు ఎక్స్పెండిచర్ అన్నాను, ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూ. ఆప్షన్స్: అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దాద్రా నగర్ హవేలీ అండ్ డయూ డామన్, చండీగఢ్, లడాక్. ఆన్సర్ చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్: సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? యాజ్ ఐ సెడ్, సో క్యాపిటల్ ఫండ్ దీంట్లో కన్సాలిడేటెడ్ ఫండ్లో రెండు ఉంటాయి, రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్. క్యాపిటల్ అకౌంట్ అండ్ రెవెన్యూ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ. సో ఏంటిది, కన్సాలిడేటెడ్ ఫండ్ చెందిన క్యాపిటల్ అకౌంట్ సంబంధించిన ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇంటర్నల్ డెప్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ క్యాపిటల్ రిసీప్ట్స్. ఇంటర్నల్ డెప్ట్ అంటే విత్ ఇన్ కంట్రీ, అంటే వేస్ అండ్ మీన్స్ కానీ ట్రెజరీ బిల్స్ ద్వారా కానీ ఇలా డెప్ట్ తీసుకోవడానికి ఇంటర్నల్ డెప్ట్ అంటాం. సో ఈ కాంపోనెంట్ లార్జెస్ట్ కాంపోనెంట్ అంటున్నాం క్యాపిటల్ రిసీప్ట్స్కి. క్యాపిటల్ రిసీప్ట్స్ కింద ఇది లార్జెస్ట్ కాంపోనెంట్ అంటున్నాం. నెక్స్ట్, రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ ఇన్ ఇయర్ 2025-2026. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్టర్నల్ డెప్ట్ ఈజ్ మైనర్ కాంపోనెంట్ కంపేర్డ్ టు ఇంటర్నల్ డెప్ట్. నెక్స్ట్, miscellaneous capital reserves are projected to increase significantly in year 2025-2026. So options ఏ అవుతుందో చెక్ చేయండి. గివెన్ ఆప్షన్స్ ఆర్ దిస్: 1324, 134, 123. సో ఇక్కడ ఆన్సర్ 1 and 3. సో 1 ఏంటిది, ఇంటర్నల్ డెప్ట్ లార్జెస్ట్ కాంపోనెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ 3 వచ్చేసి ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది మైనర్ కాంపోనెంట్ కంపేర్డ్ టు ఇంటర్నల్ డెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్: ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్: ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ largest share of the revenue expenditure. Next, defense services expenditure is projected to increase significantly in year 2025-2026 compared to 2024-2025. Grants in aid to state governments are expected to decrease. Pensions and miscellaneous general services form a significant portion of the revenue expenditure. So you have given options 1 and 2 only, 1 and 4 only, 2 and 3 only, 1, 2 and 4 only. So answer వచ్చేసి 1 and 4. 1 ఏంటిది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ వీటిలలో. 4th వచ్చేసి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు స్టేట్ గవర్నమెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్. Pensions and miscellaneous general services form the significant portion of the revenue expenditure. 4th one, right? So it is grants in aid to state government decrease అవుతుంది. జనరల్ గ్రాంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ పోతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ డిక్రీజ్ అని రాస్తాను ఇక్కడ. డిఫెన్స్ సెకండ్ వచ్చేసి ఏంటిది, డిఫెన్స్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ ఇస్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ అన్నాం. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఏం కాదు, కొంచెం స్లైట్ ఇంక్రీజ్. అది మీరు నెంబర్స్ చూస్తే బడ్జెట్లో ప్రీవియస్ స్లైడ్లో ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియోలో చూడండి. సో ఇట్స్ ఎ స్లైట్ ఇంక్రీజ్, రైట్? సో థ్యాంక్ యూ అగైన్. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్ like and share, subscribe to my YouTube channel. Thank you.